తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టొద్దని కౌశిక్ రెడ్డికి చురకలంటించారు అరకపూడి గాంధీ. ఆంధ్ర సెటిలర్లు అంటూ తనను గౌరవమని అరకపూడి గాంధీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇక కౌశిక్ రెడ్డిని కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చావని గాంధీ అంటేనే ఆయన్ని ఉద్దేశించి మాట్లాడారని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని, ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు? గాంధీకి కౌశిక్కి ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికైనా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పింది. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, కౌశిక్ రెడ్డి మీద ఆయన ఏం మాట్లాడిండు గాంధీ గారు? నువ్వు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నీ పెత్తనమైంది అని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు ప్రశ్నించారు. సో గాంధీ గారికి సమాధానం చెప్పింది తప్ప సెటిలర్ల మీద కౌశిక్ రెడ్డి మాట్లాడలేదు. రెచ్చగొట్టింది ఎవరు? కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నువ్వెవడు పెత్తనం చెలాయించడానికని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు రెచ్చగొడితే గాంధీ గారు అనే వ్యక్తికి సమాధానం చెప్పిండు తప్ప ఆయన హైదరాబాద్ లో ఉండే సెటిలర్ల గురించి మాట్లాడలేదు, హైదరాబాద్ లో ఉండే ఎవరి గురించి మాట్లాడలేదు. అది కేవలం గాంధీ గారు తనను ప్రశ్నించినప్పుడు తాను గాంధీ గారిని ప్రశ్నించారే తప్ప ఇంకొకటి కాదు. అంటే నువ్వు ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి నేనెవడ